జగిత్యాల జిల్లాలో 4 రోజుల నుండి వీస్తున్న ఈదురుగాలులతో అన్ని మండలాల రైతులు ప్రజలు అందరూ ధైర్యంగా ఉండాలని రైతు నాయకుడు ఉన్నటువంటి రైతు ప్రభుత్వం ఉన్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రైతులకు భరోసా కల్పించారు. రైతులు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు. జగిత్యాల జిల్లా రైతులందరికీ అదే విధంగా కోట్ల నియోజకవర్గ ప్రజలకు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలందరికీ రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారం. ఏదైతే దురదృష్టవశాత్తు 4 రోజుల నుంచి రోజొకసారి అన్నట్టు రాళ్ళు అదేవిధంగా గాలి దుమారంతో పంటలకు నష్టం జరిగినాయి. ఎవ్వరు కూడా ఆధారపడద్దు, ప్రభుత్వం ఉన్నది ఆదుకుంటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ చెప్పేటప్పుడు కూడా కలెక్టర్ ద్వారా రిపోర్ట్ కూడా తెప్పించుకుంటున్నారు. ఈరోజు కూడా జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా అగ్రికల్చర్ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఎకరం నువ్వు కానీ వరి పొలాలు కానీ మామిడి తోటలు కానీ ఏ పంటలు నష్టపోయినా ఆ పంటలు ఆ వివరాలు పంపని చెప్పడం జరిగింది. మొదటి దఫా పంపిన దాదాపు 50 ఎకరాలు డబ్బులు కూడా వచ్చేసినాయి. ఈ 2వ విడత 3వ విడత కూడా నిన్నటి వరకు కూడా నిన్నప్పుడు అయిపోయింది అనుకుంటే నిన్నప్పుడు వర్షం పడి రాత్రి కూడా నష్టం జరిగింది కనుక లాస్ట్ వరకు 26 వరకు ఇప్పటి వరకు ఇవ్వడానికి ఆగింది కనుక 26 వరకు రిపోర్ట్ పంపని జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి ఆదేశం మంత్రి గారు ఇచ్చారు. మేము కూడా చెప్పడం జరిగింది. జిల్లా మంత్రి గారు కూడా ఎవరు కూడా రైతులు ఆధారపడద్దు, దురదృష్టం. ఎందుకంటే ఎంతో మంచి పంట వండి నాకైతే నువ్వులు ప్రతి ఊళ్ళో చూసినా మల్లాపూర్ అదేవిధంగా ఇబ్రాంపట్నం కోరుట్ల మండలంలో మెట్పల్లి మండలం 4 మండలాల్లో కూడా నువ్వు పంట ఎంతో బ్రహ్మాండంగా ఉంటాయి. అటువంటి నువ్వు మాత్రం కూడా చెడిపోయింది కనుక వరి పొలాలు కూడా సరిపోతే క్రాప్ తక్కువ ఉన్న క్రాప్ కూడా చెడిపోయింది. దాని అందరూ కూడా మామిడికాయలు కూడా ఎంతో బాగా వచ్చినాయి. ఈసారి ఆ మామిడికాయలు కూడా ఒక్క కాయలు ఎప్పుడు కూడా రాలిపోయింది కనుక ఎవరు ఆధారపడకుండా ప్రతి ఎకరాన్ని కూడా నష్టపరిహారం వ్యవస్థల కోసం మా వంతుగా కృషి చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి తొందరగా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పి రైతాంగాన్ని కోరుతున్నాం. దురదృష్టం, ఎందుకంటే ఇది మనం ఎవరం చేసింది కాదు, ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి చేసిన కనుక మీరు అందరూ కూడా సమన్వయం పాటించి ధైర్యంగా ఉండాలని చెప్పి రైతాంగాన్ని చేతులెత్తి నమస్కారం చెప్పి కోరుతున్నాం.